డెంగ్యూ ఫీవర్ రాకుండా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవచ్చు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల మనం ఆల్మోస్ట్ ఈ మస్కిటో బ్రీడింగ్ అనేది రెడ్యూస్ చేసుకోవచ్చు అనమాట. ప్రివెంట్ చేసుకోవచ్చు కూడా. అవేంటంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి, మీ ఇంటి చుట్టూ మీరు యూజ్ చేసి పడవేసిన కోకోనట్స్ ఏమైనా ఉంటే, కొబ్బరి బొండాలు ఏమైనా ఉంటే వాటిని తీసి పడవేయండి. ఒకవేళ మీకు కావాలి అనుకుంటే దాన్ని బ్రేక్ చేసి ఓపెన్ చేసి దాన్ని ఇలా ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి. ఇలా ఓపెన్గా పెట్టడం వల్ల ఏమవుతుందంటే వర్షపు నీరు వచ్చి దానిలో పడిపోవడము, ఆ వర్షపు నీరు అంటే అట్లీస్ట్ ఇంత కొంచెం వర్షపు నీరు ఉన్నా కూడా ఏమవుతుందంటే ఎక్కువ మస్కిటో బ్రీడింగ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా వాడి పడేసిన టైర్లు, ఆ టైర్లలో కూడా వాటర్ వెళ్ళిపోయి అక్కడ కూడా మస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కువ అవుతుంది. ఓవర్ హెడ్ ట్యాంక్స్ ఉంటాయి కదా మన ఇళ్లలో, పైన వాటర్ ట్యాంక్స్, వాటి మీద మూత కవర్ చేసి పెట్టుకోవాలి. అది కూడా మనం ఫ్రీక్వెంట్గా వాడుతూ ఉండాలన్నమాట. అవి అంతే స్టాక్గా ఉంచుకోకూడదు మనము. అలా ఉంచడం వల్ల కూడా మస్కిటో బ్రీడింగ్ అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ యొక్క మూతలు కూడా మీరు కంపల్సరీ పెట్టుకొని ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల మనం ఆల్మోస్ట్ ఈ మస్కిటో బ్రీడింగ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మన చుట్టుపక్కల ఇలాంటివన్నీ ఉన్నా కూడా మీరు ఇంట్లో మస్కిటో నెట్స్ అనేవి యూజ్ చేయాలి. మీ యొక్క డోర్స్కి మస్కిటో నెట్స్ పెట్టుకోవడం వల్ల కూడా మంచిగా ఈ యొక్క మస్కిటో బ్రీడింగ్ని కాకుండా మనం చూసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ.